వెళ్దామంటే మనసు ఒప్పలే. చాలా సంవత్సరాలు అయింది మునిపల్లికి వెళ్ళక. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా, సాక్ష్యాలు ఇక్కడ కొన్ని చెప్తా ఉంటుంటా పిల్లలకి. మరి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, మరి వెళ్దాము ఒకసారి. అక్కడ అందరూ వాళ్ళు ఉన్నారో లేదో, ఎవరున్నారు ఎవరు లేరు, ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి. మరి వీళ్ళందరూ యూత్ వీళ్ళంతా ఇక్కడ ఎక్కడో ఉద్యోగాల మీద వెళ్ళిపోయారు. మరి ముసలాం కొడుకు ఏదో చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు, వాళ్ళకేమో ఏం తెలుస్తుంది ఏంటో అని నాకు ఏమి తెలుసుకోలేదు సార్, తెలుసుకొని వెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేశాను. ఈ అబ్బాయి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నది. మా పెద్దబాబు వచ్చాడు ఇక్కడికి, అప్పుడు ఇచ్చాడు నాకు. ఆ నెంబర్ చేస్తే బాబు ఉన్నావా అంటే ఉన్నానమ్మా. ఎక్కడున్నా అంటే ఊర్లోనే ఉన్నాను. మరి నేను రావాలంటే రావమ్మా అన్నాడు. నీకు ఎట్లయితే తెలుసుకుని రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడగానే, పరిశ్రమని చంద్రుని చూడగానే నా మనసు ఇంకా ఎలా అనిపించలే. ఏదో వస్తారు, ఒక 5-6 మంది వస్తారేమో, ప్రార్థన చేసేనా మళ్ళా కాసేపు అంతా మంచిగా పంచుకొని సంతోషం పంచుకొని వెళ్దామని ఆగిన. ఆగేసరికి దేవుడి వాళ్ళందరూ నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక, దైవ చిత్తం ఇది. వాక్యంలోకి వెళ్దాము. వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చాలా, ఆయన ఎంత దాహం కలిగి ఉన్నారంటే, శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన దాహం తీర్చమని అడిగారు. మనం ఎంత దాహం తీర్చినప్పుడు ఆయన దాహం తీరదు. ఎందుకు తీరదంటే, ప్రతి మనుష్యుడు కూడా సంపూర్ణముగా తయారయ్యే వరకు, సంపూర్ణముగా దేవునికి ఇష్టంగా సంపూర్ణంగా సిద్ధపడిపోవాలంట. మంచిదనా, దేవుడు నమ్ముకుంటే మంచిదని నమ్మారా, లేకపోతే దేని గురించి నమ్మారు యేసు ప్రభుని? దేవుడు నమ్ముకుంటే మంచిదని. అయితే ఈ మంచిది ఇక్కడతోనే ఆగిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి ఈ మంచితనము? దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. నరకం ఉన్నది, ఇంకేమున్నది? జీవం ఉన్నది. జీవం ఉన్నది, నరకం ఉన్నది. నరకంలో ఏమున్నది? అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఏ మాత్రం యేసు ప్రభు దేవుడు నమ్ముకున్న తర్వాత తప్పులు దోషాలు ఏమన్నా చేస్తే, అబద్ధాలు, లోక సంబంధమైన ఏ చిన్న గుణం మనలో ఉన్నా ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అందులోకి వెళ్ళకుండా సంపూర్ణంగా మీరు మారు మనసు పొంది నన్ను నమ్ముకొని నా రాజ్యానికి రండి. నా రాజ్యం మీరు రావడం కొరకే నేను రక్తము చిందించి మిమ్మల్ని కొనుక్కున్నాను అని యేసు ప్రభు దేవుడు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, తన శరీరాన్ని మన గురించి సాతానుకి అప్పగించి అమ్మి కొనుక్కున్నాడు. ఆయన మనల్ని, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కొనబడిన మనము ఇప్పుడు ఎవరు చెప్పినట్టు వినాలి? బర్రెని సంతలో అమ్ముతారు. బర్రెని పెంచిన ఆయన ఏం చేస్తాడు? ఇంకొకరికి అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఆ బర్రె ఆడికి వెళ్ళిన తర్వాత, నువ్వు కాదు, నేను ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర పెరిగిన, నేను ఆయన చెప్పినట్టుగా వినాను, ఇక్కడ వినాను, నేను పాలేమన్నా గడ్డిమైన అంటే ఊరుకుంటాడు. కొనుక్కున్న ఆయన ఊరుకోడు కదా. అట్లానే యేసు ప్రభు దేవుడు మనల్ని ఆ సాతాను వలలో నుండి కొనుక్కున్నాడు. మనల్ని ఏమిచ్చుకున్నాడు? ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. డబ్బు ఇచ్చి కొనలే, రక్తం ఇచ్చి కొన్నాడు. కొన్న తర్వాత మరి ఆయన చెప్పినట్టు మనం వినాలి కదా. వినకుండా ఏం చేస్తున్నాం మనము? ఇటొక మాట, ఇటొక కన్ను, అటో కన్ను, ఇటో చెవి, అటో చెవి, ఇటొక లోకమో కాలు, దేవుడు ఒక కాలు, ఇటు అటు 2 విధాలుగా నడుస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉంటున్నాడు. అయ్యో, నా పిల్లలు నా మాట వింటలేదు, నా గొర్రెలు నా మాట ఎప్పుడు వింటాయి, నేను చెప్పినట్టు ఎప్పుడు జీవిస్తారు, నేను సంపూర్ణమైన జీవితంలోకి ఎప్పుడు వస్తారు అని దేవుడు మన గురించి ఎదురు చూస్తా మన కొరకు ప్రేమ చూపిస్తూ, క్షమిస్తూ మన దగ్గర తీస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? ఇలాగా ఒక్కొక్కరిని పంపించి కొన్ని దేవుని మాటలు చెప్పిస్తున్నాడు. ఇలా జీవించండి, అలా జీవించండి, ఇలా ఉండండి అని. అలాగే ఒక ఊర్లోని ఒక పొట్టి జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు. తెలుసు కదా పొట్టి జక్కయ్య గురించి? జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు వసూలు చేసుకుంటూ అలాగా మిత్తిలు కూడా ఇస్తుండేవాడు.
మిర్చిలకి ఇస్తే మిర్చిలకి 1,00,000 రూపాయలు, 10,000 మిర్చికి ఇస్తే 10,000కి 1,000 రూపాయలు మిర్చి. ఈ 1,000 రూపాయలు ఇవ్వలేకపోతే దానికి మళ్ళా మిర్చి 100 రూపాయలు వేసేవాడు. 100 రూపాయలు మిర్చి ఇవ్వకపోతే దానికి మళ్ళా 10 రూపాయలు మిర్చి వేసేవాడు. ఆ 10 రూపాయలు మిర్చి ఇవ్వకపోతే దానికి రూపాయి వేసేవాడు. రూపాయి కూడా ఇవ్వకపోతే దానికి 10 పైసలు. ఇట్లా 10 పైసలు, రూపాయి, 100 రూపాయలు, 1,000 రూపాయలు ఇట్లా మిత్తుల మీద మిత్తులు వేసి ఆ 10,000కి 1,00,000 రూపాయలు చేసేవాడు. ఇదిలా ఉంటుండగా మళ్ళీ ఆయన ఉద్యోగస్తుడు ఏ ఉద్యోగాలు చేసేవాడు? నల్ల పన్నులు, ఇంటి పన్నులు, చేతి పన్నులు వసూలు చేస్తుండేవాడు. గవర్నమెంట్ సర్కారు ఉద్యోగస్తుడు ఆయన. ఇట్లా పొట్టి చెక్కయ్య అంటే ఆ దేశం ఎరుకో పట్టణంలో ఉంటుండేవాడు. ఈ పొట్టి చెక్కయ్య అంటే ఎదురుగుంట చూడగానే పట్టేలా వందనాలు నమస్తే అంటుండేవారు. వెనకాల చూసి ఎప్పుడు సత్తాడు దుర్మార్గుడు, మంది మంచి తింటాడు, ఎప్పుడు పాడవుతాడు, ఎప్పుడు గుండు పడేడు, వీడు కడుపు మట్టి పడ అని చెప్పి తిడతా ఉంటుండేవారు. ఎదురుగుండ పట్టేలా వందనాలు, పట్టేలా నమస్తే అంటుండేవారు. ఎనగీర్చుకుంటేవారు. ఎందుకు ఎనగీర్చుకుంటేవారు? మిత్తులు చేసేవాడు, ఎవ్వని పెట్టేవాడు కాదు. చంటి పిల్ల తల్లి పాల డబ్బాకి పైసలు లేవు, అయ్యా మరి కొనుక్కోవాలి, వచ్చే నెల ఇస్తానంటే దాన్ని మళ్ళీ మిచ్చేసేవాడు. అయితే ఇలా ఉంటుండగా ఒక రోజు ఏమైందంటే ఒక ఆయన 10,000 ఇవ్వాలి. ఆ 10,000కి 1,00,000 రూపాయలు చేసాడు. 1,00,000కి 1,00,000 రూపాయలు అయిపోయింది. 1,00,000 ఎందుకు అంత 2 లక్షలు చేశాడు. 10,000 ఇచ్చి 2 లక్షలు చేస్తే ఆయన పాపము భార్యకి ఏమో క్యాన్సర్ రోగం. క్యాన్సర్ రోగం అయితే ఈయన ఏం చేశాడు? ఈ డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు. ఈయన దగ్గర 50 ఎకరాల పొలం ఉన్నది. ఈ 50 ఎకరాల పొలము నేను 2 లక్షలకి గుంజుకున్నాం అని చెప్పి ఒక ప్రాంతం ఉన్నాడు. ఎవరో జక్కయ్య. అయితే ఈయన ఏం చేశాడు? భార్యకి ఏమో ఏంటంటే క్యాన్సర్ రోగం. ఆ క్యాన్సర్తో బ్లడ్ పోతా ఉన్నది. ఆమెకి బ్లడ్ పోయి ముదిరిపోయింది, చావు బ్రతుకుల్లోకి వచ్చేసరికి చూడండి 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటున్నమాట. మొదటి నుంచి చదవండి. ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా కూర్చుండెను. ఇదిగో సుంకపు గుత్తపుదారుడైన ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందుకు చాలు. జక్కయ్యలో ఏం ఆశ వచ్చిందంటే ఈ యేసు ఎవరో నేను చూడాలి, ఎందుకు వచ్చింది జక్కయ్యలో ఆశ? ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క క్యాన్సర్ రోగితో ఉంది కదా ఈ భార్య. అయ్యా పటేలా, నా భార్య క్యాన్సర్తో ఉన్నది, డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారు. ఆమె చనిపోతే ఆమె దిన ఖర్చులు కూడా నీ దగ్గరికే వస్తాను, ఆమె చావు ఖర్చులు నీ దగ్గరికే వస్తాను, అన్ని మొత్తం అంతా కూడా ఎంత అవుతుందో లిస్టు తయారు చేయి, నా పొలం అంతా అమ్మేసి నీ డబ్బులు నీకు కట్టి మిగిలింది ఏదన్నా ఉంటే నేను తీసుకొని పోతానయ్యా, అంతవరకు ఓపు పెట్టు జక్కయ్య గారు అని చెప్పి ఈ యొక్క క్యాన్సర్ రోగితో భర్త జక్కయ్య చెప్పాడు. సరే సంతోషమే, పైసలన్నీ కూడా నాకు ఇస్తానంటున్నాడు, పొలం అమ్మిస్తానంటున్నాడు కాబట్టి పొలం కూడా నేనే తీసుకుంటానులే అని సంతోషంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది, వారం అయింది, 10 రోజులు అయింది, కబురు రావటం లేదు. ఈయన ఏం చెప్పాడు? 3 రోజుల్లో చనిపోతుంది నా భార్య అని చెప్పాడు. 3 రోజులు పోతే వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. కానీ ఈ భర్త ఆయన దగ్గరికి వెళ్తులేదు డబ్బులకి. నా భార్య చనిపోతే ఎన్ని రోజులు ఏమన్నాడు? చావు ఖర్చులకి నీ దగ్గరికి వస్తా, జన ఖర్చులకి నీ దగ్గరికే వస్తా అన్నాడు. అంటే 3 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఈయన రావటం లేదు. చనిపోయిందా బతికిందా? ఈ ఖర్చులకి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ అప్పు చేశాడు? మళ్ళా కొత్తగా ఇంకో దగ్గర అప్పు చేస్తే ఆయనకున్న పొలం మళ్ళీ అక్కడ పోతుందా?
ఈయన ఎందుకంటే జక్కయ్య ఎప్పుడు పైసల మీద ఉండేది, ఆయన రీస్ట్ అంటాను, సంపాదన మీద ఉంటుండేది ఆయనకి అని ఆలోచన చేసుకొని 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరండి. ఎవరూ లేరు అంటే ఎవరు లేరు అమ్మా, నా మాట మీద శ్రద్ధగా వినాలి. ఎవరు లేరు అక్కడ? ఈ పేషెంట్ లేదు, ఈ చావు బ్రతుకుల్లో ఉన్న మనిషి అక్కడ మంచం లేదు. ఆమె మంచం మీద పడి ఈగలు ముసురుతూ కంపు, ఎంతో నీట్గా ఉన్నది ఇల్లంతా, మనిషి లేదు. ఒక దొడ్డుట ఆమె మంచిగా వాకిలి ఊడుస్తుంది. వాకిలి ఊడుస్తూ వచ్చి పట్టేలా వందనాలయ్యా అన్నది. ఎవరు నువ్వు? ఆ మంచం మీద ఉన్న పేషెంట్ ఏది? ఎప్పుడు తెచ్చింది? ఆయన భర్త, ఆమె భర్త ఏడి? నువ్వెవరివి? ఆ డబ్బులు ఎక్కడికి, ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? చావు ఎక్కడికి వేసాడు? ఆ పేషెంట్ ఏది? ఏంది నువ్వు? నిజమేనా? అయ్యా నిజమే, క్యాన్సర్ రోగంతో బాధపడి రక్తస్రావంతో బాధపడుతున్నామే నేనే, వాసన కొడుతూ కంపు కొడుతూ ఈగలు ముసుగుతున్నామే నేనే, 3 రోజుల్లో చచ్చిపోతానని చెప్పిన డాక్టర్ చెప్పిన, నా భర్తని చెప్పిన మనిషి నేనే. ఏది ఇంత గట్టి ఉన్నావు, ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, ఏమైంది? నేను ఎవరు పోగు చేశారు? నేనెవరో? నీకు ఈ విధమైన ఆరోగ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్ దగ్గర పోయినావు? ఎన్ని పైసలు ఖర్చు అయ్యి? ఎక్కడికి వెళ్ళి వచ్చాడు మీ ఆయన డబ్బులు? అయ్యా ఎక్కడ పోలేదయ్యా, పైసలు ఏం ఖర్చు కాలే. మా ఊర్లో, మా తల్లిగారి ఊర్లో బోధకుడు అంటే ఆయన, ఆ బోధకుడు ఆయన అటా పోతా ఉంటే మా ఊడు వచ్చిన తోలుకొని పోయారు. తోలుకొని పోతే ఆయన చెంగు ముట్టుకోమన్నారు. చెంగులాగా ముట్టుకోగానే నాకు స్వస్థ వచ్చేసింది. హల్లెలూయా, స్వస్థ వచ్చిందా? పైసలు ఏం తీసుకున్నాడు? పైసలు ఏం తీసుకోలే, గోడలేమి ఇవ్వలే, టానిక్లు ఇచ్చే ఏమి ఇవ్వలేదయ్యా. ఆకులు చెట్ల మంది ఏమి ఇవ్వలే. ఏంటి? వస్త్రం చెంగు ముట్టగానే స్వస్థ అయిపోయిందా నీకు? ఎవరైనా ఎక్కడుంటాడు ఆయన? ఏమనయ్యా, ఏ రోజు ఎక్కడ పోతాడో తెలియదు. ఆయన పేరు మాత్రమో యేసు. ఆయన పేరు యేసు. సరే, యేసు ఎవరు? ఈసారి కనబడుతున్నా చెప్పు, నేను కూడా వస్తా. పైసలు ఎప్పుడు ఇస్తారు? అయ్యా నేను లేచినా కదా, మా ఆయన నేను కష్టపడి పని చేసి 1 సంవత్సరం లోపల నీకు అనా పైసలతో సహా నీ పైసలు నీకు కట్టేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, జక్క అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాడండి. మళ్ళా వచ్చేసాడు, బయటకు వచ్చాడు. ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు జక్కయ్య. ఇంకొక ఆయన స్పీడ్గా వచ్చి ఈయన గుద్ది ఇద్దరు కింద పడ్డారు. ఏమరా కళ్ళు కానొస్తలేదా? ఏదైనా మా మనిషి కనబడతలేదా? ఎవరనుకుంటా నన్ను బుద్ధి పడిపోతావు, నన్ను కింద పడగొడతావు. పటేలా, నమస్తే పటేలా అంటున్నాడు. ఎవడో నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. అయ్యా నేనేనయ్యా పటేల్, నీ కుంటుస్వామి వెళ్ళి. కుంటుస్వామివా? ఎదురమ్మా నీ కాలు ఏది? కాలు బాగుంది కదా, పరిగెట్టుకుంటూ వచ్చే కదా, కాలేమైంది? ఎక్కడ బాగు చేసుకున్నావు? ఎవరు బాగు చేశారు? రబ్బర్ కాల, చెక్క కాల? చూసుకో అయ్యా, మంచి కాలే, తోలు కాలే, మనిషి కాలే. ఇదేంటిది? కాలు అసలే లేని కాలు ఎలా వచ్చిందిరా నీకు? ఎవరు బాగు చేశారు నిన్ను? ఎవరు బాగు చేశారు? అయ్యా పలానా ఒక ఆయన వచ్చాడు అయ్యా, ఆడ పోయినా ఆయన్ని దగ్గరికి వెళ్ళి అయ్యా పాదాలు పట్టుకున్నా, ఆయన ముట్టగానే నాకు స్వస్థత. ఎవరైనా యేసు, యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా జక్కయ్య వినబడుతుంది, యేసు అనే మాట వినబడుతుందండి. అందుకే యేసు ఎవరో నేను చూడాలి, ఆయన ఆశ వచ్చింది. యేసు ఎవరో నేను చూడాలి. సరే, ఆశ పెట్టుకున్నాడు. ఎక్కడ కనబడతాడు యేసు చూద్దాము అని చెప్పి లోపల మాత్రము ఆ యేసు ఊరికి వెళ్తాడు కదా వసూలు చేయడానికి. అక్కడ అడుగుతుండేవాడు, యేసు అంటే ఇక్కడ ఉన్నాడా బోధకుడు అంట, యేసు అంట.
ఆయన ఇక్కడ మొన్ననే పోయారు, ఇంకో ఊరికి పోయాడు. ఆయన మొన్నటిదాకా ఈయనే ఉండే, నిన్నటిదాకా ఈయనే ఉండే. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ఈయనే ఉండి నిన్న పోయే మొన్న పోయి చెప్తున్నారు. ఆశ ఎక్కువైపోయింది ఎవరికి? జక్కైలోకి. ఆ ఆశ అలాగే ఆయనలో మసులుతూ ఉన్నది. ఈలోగా దేవాది దేవునికి ఈయనలో ఉన్న ఆశ ఆయన దగ్గరికి వెళ్ళిందండి. ఆయన తాకింది. స్తోత్రం, హల్లెలూయా. ఆశ 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 యేసు అంటే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ. అమ్మ కంటే ఎక్కువైన ఆశ, నాన్న కంటే ఎక్కువైన ఆశ, అమ్మ కంటే ఎక్కువైన ఆశ, నాన్న కంటే ఎక్కువైన ఆశ. ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ. హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి ఆశ? ఏం ఆశో! రాత్రంతా ఫోన్లోని ఏం ఆశో, ఎప్పుడు చూడాలి. ఏంటంటే సెల్ ఫోన్. ఇక్కడ ఆరాధన ఇంత ఘనంగా నడుస్తుంటే పిల్లలు ఎవరి మీదమ్మా? ఎక్కడ వెనకాదల పిల్లలు కళ్ళు తెరిచి ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ పెట్టారు మైండ్లో, మనసును? ఆలోచన చేయండి. మీ ఆశలు దేని మీద ఉన్నా సున్నానే. యేసయ్య మీద ఆశ ఉంటే, యేసులో ఆశ ఉంటే ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. సరి అయిన మార్గములో నడిపించే దేవాది దేవుడైన జక్కయ్య ఎన్ని పన్నులు వసూలు చేసి బిల్డింగులు కట్టాడు, కానీ ఆయన నెమ్మది లేదు. అందరూ తిట్టేటోడు అయింది. ఆశ లోపల ఆశ కలిగి చూడాలని ఆశ కలిగింది జక్కయ్యలో. వెంటనే ఎక్కడ దొరుకుతాడు యేసు? ఆశ ఆశ అమ్మ కంటే, నాన్న కంటే, బంధువుల కంటే, డబ్బు కంటే, ఆయన ఉద్యోగం కంటే యేసుని పెట్టేస్తున్నాడు ఆశ అంతా. ఎప్పుడు చూడాలి? ఏంటంటే ఒక గోడి ఇవ్వట్లేదు, ఒక సూది ఇవ్వట్లేదు, ఒక పైసా తీసుకోవట్లేదు. ఆయన ముట్టగానే, ఆయన మాట చెప్పగానే ఏంటి ఆయనలో ఉన్న శక్తి? ఇదేంటో నేను చూడాలి, ఇదేంటో నేను చూడాలి. ఆయన్ని ఆశ పెట్టుకున్నాడు. అప్పుడు దేవునికి ఆ ఆశ ఏమైంది? ఆయన సింహాసనం తాకిందండి. వీళ్ళు ఆశ కలిగి ఉన్నారు. అమ్మని కృప, అమ్మను ఇంకోసారి ఇప్పుడు చూడాలి, ఇంకొకసారి చూస్తే బాగుండు అనుకున్నారా లేదా? ఆశ కలిగి ఉన్నారా? దేవుడు ఏం చేశాడు? ఆ ఆశని ఈరోజు ఆశ ఉండాలి. దేవుని మీద, దేవుని మీద ఆశ ఉండాలి, దేవుని వాక్యం మీద ఆశ ఉండాలి, దైవ సేవకుల మీద ఆశ ఉండాలి, దేవుని సన్నిధి మీద ఆశ ఉండాలి, దేవుని పాటలు పాడాలని ఆశ ఉండాలి. ఈ ఆశ ఎప్పటికైనా జీవితాలని బాగు చేస్తుంది, సరి చేస్తుంది, నడిపిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాలు కూడా ఇస్తుంది. దైవాశలు, లోకాశలన్నీ కూడా నష్టము, నాశనం, కరువు, దరిద్రం అన్ని తీసుకొచ్చి పెడతాయి. లోకాశలు మనకు వద్దు. జక్కయ్య లోకంలో ఉండి అన్ని సంపాదన చేసుకుంటున్నా కూడా దైవాశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ తీసుకెళ్లి సింహాసనాన్ని కదిల్చింది. వెంటనే కృపామయుడు దిగి ఏం చేశాడు? జక్కయ్య ఉన్న స్థలంలోకి వచ్చాడండి. పొట్టి జక్కయ్య ఉన్న ఊర్లోకి వచ్చాడు. వచ్చినాగానే అక్కడ ఉన్న వారందరూ కూడా బోధకుడు వచ్చాడు, మన ఊరికి బోధకుడు వచ్చాడని చెప్పి అందరూ కూడా ఆయన గుమ్మి కూడేశారు. ఆయన గుమ్మ కూడా ఆయన చుట్టూ ముగిపోయారు. బోధకుడు వచ్చాడు, బోధకుడు వచ్చాడని. జక్కయ్య తెలిసిపోయింది వార్త. తెలిసిపోయి మా ఊరికి ఆ యేసు వచ్చాడంట, నేను చూడాలని చెప్పి వెంటనే ఈయన కూడా వెళ్ళాడు. వెళ్తే జక్కయ్య పొట్టాడు. వీళ్ళందరూ జమాల్ లాంటి మనుషులు, చెయ్యెత్తు మనుషులు వీళ్ళు. ఈయనేమో ఆయన అడలో సగానికి ఉండేవాడు. ఈయన వీళ్ళేం చేస్తారు? ఈ పట్టి జక్కయ్య అంటే అందరికీ కూడా శత్రువే కదా, మిత్రులేసి అందరూ ప్రాణం మింగాడు, అందరు ఆస్తులు దోసుకున్నాడు అని చెప్పి జక్కయ్య దొరికేదా ఇప్పుడు ఈ నిప్పుల తన్నాలో మనం అని బోధకుడు అంటున్నారు. వెనక్కాలతో జక్కయ్యని తంతున్నారు, తెలవకుండా వెనక్కాలతో జక్కయ్యని తంతున్నారు.
కింద పడుతున్నాడు, దులుపుకుంటున్నాడు, లెగుస్తున్నాడు, మళ్ళీ అటు వెళ్తున్నాడు. అటు వాళ్ళు తంతున్నారు, మళ్ళీ కింద పడుతున్నాడు, లెగుస్తున్నాడు, దులుపుకుంటున్నాడు, మళ్ళీ ఇటు వస్తున్నాడు. ఎక్కడ కూడా జక్కయ్యకి ఇంత సంధి ఇవ్వట్లేదు అక్కడ ఉన్న జనాలు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? చూస్తున్నాడు. జక్కయ్యలో ఉన్న ప్రయాస, జక్కయ్యలో ఉన్న ఆసక్తి, జక్కయ్యలో ఉన్న ప్రయత్నం అంతా కూడా యేసయ్య చూస్తున్నాడు. అయితే సరే, ఎవరు కూడా చోటు ఇవ్వట్లేదు. ఈ పరిమాణోడికి, దుర్మార్గుడికి, ఈ మిత్రేసి కుటుంబాలు కూల్చేసేటోడికి, ఇంత పరిశుద్ధుడు, ఇంత పవిత్రుడు, ఇంత యథార్థవంతుడు, ఇంత సత్యవంతుడు, ఈయన మెస్సయ్యని, ఈయన చూడడానికి ఏమన్నా అర్హత ఉన్నదా? అక్కడ ఉన్న వారందరూ కూడా జక్కయ్యకి ఇంత కూడా సంధి ఇవ్వట్లేదండి దేవుని చూడడానికి. కానీ జక్కయ్య ఏం చేశాడు? ఇక్కడ ఏం నాకు చోటు దొరకట్లేదు, సరే ఇలా చెట్టు ఎక్కిన చూద్దామని చెప్పి ఆ చెట్టు మీదకి ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి చూద్దామని చూస్తే ఆయనేమో ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నాడు. కనబడతలేదు బోధకుడు, ఈయనకి కనబడతలేదు. అయ్యో ఏంటి ఇప్పుడు నేను ఎలా చూడాలి? తనలో తను బాధపడిపోతున్నాడు యేసును చూడాలని. యేసయ్య జక్కయ్య హృదయాన్ని పసిగట్టాడు. జక్కయ్య హృదయాన్ని ఆయన చూశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు దేవుని పట్ల నీ హృదయం ఎలాగున్నది? నీ మనసు ఎలాగున్నది? నీ శ్రమలతోనూ, నీ కష్టాలతోనూ, నీ త్రాగుబోతు భర్తలతోనూ, నీ తిరుగుబోతు పిల్లలతోనూ నువ్వు కన్నెడతో నీకు నీవే కుమిలిపోతున్నావా? యేసయ్యా ఒక్కసారి నా ఇంటికి రాని పిలుస్తున్నావా? యేసయ్యా ఒక్కసారి నా కుటుంబంలోకి రా నాన్న, నన్ను, నా బిడ్డల్ని బాగు చేయి, నా భర్తని బాగు చేయి. నా ఇంట్లో నెమ్మది లేదు, అనారోగ్యం ఉన్నది, మరి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆశీర్వాదం లేదు. అయ్యా రండి ఒక్కసారి నా ఇంట్లోకి, ఒక్కసారి నువ్వు అడుగు పెడితే చాలు ప్రభా, మేము బాగుపడతాం, రక్షించబడతాం. అయ్యా ఒక్కసారి నువ్వు చూడాలని ఉంది నాయన, నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు, నేను జీవిస్తాను, నీకు ఏది ఇష్టమో చెప్పు, అలాగే నేను నడుచుకుంటాను అని కనీసం దేవుణ్ణి అడుగుతున్నావా? మోకాళ్ళ వంచి ఆయన పిలుస్తున్నావా? ఏది నీ ఆశ? తెల్లారితే ఎప్పుడు పోదామా పొలం కాడికి, రాత్రి ఎప్పుడైతుందా వా ఇంటికి పోయి వంట వేసుకొని తిని పండుకుందామా, టీవీ ఆన్ చేద్దామా, సెల్ ఫోన్, యవనస్తులు అయితే సెల్ ఫోన్ల మీదనే, ఇక అక్కడి నుంచి దిష్టి మళ్ళీ అక్కడ పక్కకి వెళ్ళదు. సెల్ ఫోన్లకి టీవీ. ఏది యేసు మీద ఆశ? తల్లిదండ్రులు సంపాదిస్తే పిల్లలు కూర్చొని టీవీలు, సెల్ ఫోన్లు చూసుకుంటే ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు దైవభక్తి లేకుండా ఇది సంపాదించి నాలుగు రాళ్ళు సంపాదించి పిల్లలకి వేద్దామని ఆయాసతో వాడిపోతున్నారు. మరి ఎప్పుడు నువ్వు దేవుని కాడికి వచ్చేది? ఇలా ఎవరో సేవకులు వచ్చినప్పుడు కూర్చుంటున్నావా? నీ వ్యక్తిగతంగా దేవుణ్ణి పిలిచేది లేదా? నీ వ్యక్తిగతంగా దేవుని పట్ల ఆశ ఏది? నువ్వు వ్యక్తిగతంగా దేవుని చూస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవుడు పక్షపాతము లేనివాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు, ప్రతి ఒక్కరికి కనపడే దేవుడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చే దేవుడు ఆయన. కానీ నీ ఆశ ఏది? నువ్వు పిలిచేది ఎప్పుడో ఆయన్ని. పిలువైన వస్తాడైనా, వస్తాడు నీ కుటుంబంలో, నీ ఇంట్లోకి వస్తాడు, నిన్ను దీవిస్తాడు దేవాది దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఆశపడింది ఒకటే కాదండి, దాని తగిన ప్రయత్నం చేశాడు, ప్రయాసపడుతున్నాడు, చెట్టెక్కాడు, తన్నులు కాయించుకున్నాడు, అవమానపాలయ్యాడు, ఆ గుంపులోకి వెళ్ళాడు. ఎవరు కూడా జక్కయ్యకి పనికి మాలనోడి, దుష్టుడు, దుర్మార్గుడిని దూరం కొట్టారు. కానీ జక్కయ్య ఆశ విడిచిపెట్టలేదు, ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు, దేవాదేవుడు చూస్తున్నాడు జక్కయ్యని. మేడి చెట్టు ఎక్కి ఇంకా చూడాలి ఆశ కలిగి ఉన్నాడు. చూస్తుండగా అప్పుడు బోధకుడు చూస్తాడు. చూసి జక్కయ్య ఉన్న ఆ చెట్టు మార్గంలోకి నడవడం మొదలు పెట్టాడండి. జక్కయ్య ఉన్న స్థలములోకి ప్రభు వస్తున్నాడు. నీ ఉన్న స్థలములోకి ప్రభు వస్తాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు ఆయన. నువ్వు ఆశ కలిగి ఉండాలి. జక్కయ్య ఉన్న స్థలములోకి బోధకుడు వస్తున్నాడు. వెంటనే జక్కయ్యలో భయం వచ్చేసింది. అమ్మో, బోధకుడు ఇటే వస్తున్నాడు,
ఈ బోధకుడు ఒక గోళీ ఇవ్వకుండా, ఒక సూది ఇవ్వకుండా క్యాన్సర్ రోగిని బాగు చేశాడు. కుంటివాడు కాలు లేకపోయినా కాలు మరి ఎలా వచ్చిందో ఇచ్చేసాడంట, మాటతో ఇచ్చాడంట. నీ విశ్వాసం నేను స్వస్థపరచును అనే మాట మీద ఆయన కాలు చేసిందంట. ఈయన దగ్గర ఏం శక్తులు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో, అవి మంత్రాలా తంత్రాలా, ఏ శక్తులు ఉన్నాయో. ఈయనతో నేను సహవాసము చేస్తే నేను ఇంకా సంపాదన పనులు ఇచ్చానేమో. ఏం ఆలోచన కలిగి ఉన్నాడో కానీ బోధకుడు చూడాలని మాత్రం ఆశ పెట్టుకున్నాడు. చెట్టెక్కాడు. మరి జక్కేలో ఉన్న ఆ ప్రయత్నము, ఆ ప్రయాస చూసి బోధకుడే జక్కే దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. జక్కే ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు బోధకుడు. మరి పరిచయులు, శాస్త్రులు, అక్కడ ఉన్న వారందరూ కూడా, జనాంగం అంతా కూడా ప్రభువుని వెంబడిస్తున్నారు. అందరూ కూడా ఆగారు. జనాలంతా కూడా ఆయనతో పాటే ఉన్నారు. వెంటనే బోధకుడు ఏం చేస్తాడు, పైకి చూసి, జక్కయ్యా త్వరగా దిగిరా. టైం వచ్చేసింది. ఇదేంటి, ఈ యేసుని ఎప్పుడు నేను చూడలేదు, నన్ను ఎప్పుడు కూడా ఇలా చూడలేదు, కానీ నా పేరు పెట్టినా జక్కయ్యా దిగిరా అని పిలుస్తున్నాడు. నా పేరు నీకు ఎలా తెలిసింది? ప్రియమైన దేవుని బిడ్డ, నీ పేరు, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు నేను తెలుసును. చెట్టు మీద ఉన్న జక్కయ్య జీవితం అనేది తెలుసును. చెట్టు కింద ఉన్న నతానేలు జీవితం అని తెలుసును. పారిపోతున్న హగరు జీవితము దేవునికి తెలుసును. ఈ రోజు నీది నాది అని తెలుసును బాగా. ఆయనకి తెలవంది మొరుగైందేది లేదు. నీ వరకుంటున్నావు, ఆయనకి ఏమీ తెలవదలే, ఆయన దోషం లేదులే అనుకోని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు అనుకుంటున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా నా రాజ్యములోకి వారిని సిద్ధపరచు. కుమారుడా, కుమార్తె అని దైవ సేవకుడికి టీచింగ్ ఇచ్చి, ఆయన అభిషేకం ఇచ్చి, ఈ బోధ వారు చెప్పిరా, నా రాజ్యానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సిద్ధపడిపోవాలి, ఎవరు విడువబడద్దు. నా రాకడ సూచనలు లోకములో జరుగుతున్నాయి. భూకంపములు, కరువులు, తగాదాలు, రాజ్యం మీద రాజ్యం, సమాధానం లేదు. క్రైస్తవ బిడ్డలకి హింసలు. అఫ్ఘానీ దేశంలోని తలకాయలు కట్ చేసి బాలాట ఆడుకుంటున్నారండి ఒక దేశంలోని. ఇప్పుడు ఈ దినాలు, ఇప్పుడే నిన్న మొన్న రబ్బరు కాగితాల్లోని వారిని బంధించి ఎండలో ప్రవేశాలు సువార్త ప్రకటిస్తుంటే హింసలు ప్రారంభమైపోయినాయి. నా రాకడ సూచనలు. ఇంకా ఎంతకాలం మౌనముగా ఉంటారు, బలహీనముగా ఉంటారు? లేవండి. క్రీస్తును ధరించిన ప్రతి బిడ్డ క్రీస్తుని పోలి నడవండి. క్రీస్తుతో మాట్లాడే అనుభవంలోకి రండి. క్రీస్తు ప్రభుని చూసే అనుభవంలోకి రండి. ఇంకా ఎంతకాలం బలహీనలుగా ఉంటారు? దేవుడు చెప్పి రమ్మంటున్నాడు. జక్కయ్య దా దిగో. వెంటనే భయం వచ్చింది జక్కయ్యలో. భయం వచ్చి, జక్కయ్యా నేను నీ ఇంటికి రావలసి ఉంది, దిగిరా త్వరగా. వెంటనే జర్రమన చెట్టు మీదకి వెళ్ళి కింద దిగిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. పరిశమ్మ వెళ్తామురా అన్న. అమ్మ ప్రార్థన పెట్టుకోరా అన్నది. మరి అందరూ వస్తారంటే వస్తారులే అమ్మ, అక్కడ ఉన్నా కూడా వస్తారులే, ప్రార్థన పెట్టుకోండి ఆవిడ చేస్తారు. సరే, చాలా సంవత్సరాలు అయింది రాక. ఒకసారి అందరిని కలుసుకొని ముచ్చటించి ఇంత నా దేవుని సన్నిధిని ఇక్కడ గడిపి, సన్నిధిలో గడిపి వెళ్దామని నేను కూడా దేవుడు చెప్పారు కదా, జీరాబాద్ వెళ్ళు, వారిని నా పరిచయరా అని. మరి ఆ రోజు ఇక్కడ రాలేకపోయాను. ఆలోచన చేసుకొని సరే ఉంటాను. ఈరోజు ఆమెలో ఆశ లేకపోతే నేను వెళ్తాను అన్నప్పుడు ఆ ఎల్లమ్మ అంటే ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఉండమ్మ ప్రార్థన పెట్టాలి అంటే ఆగిన.
ఆగినందుకు ఈరోజు ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసుప్రభు అంటున్నాడు, నేడు అంటే ఈ రోజు నేను మీ ఇంటికి రావలసి ఉంది, చక్కగా దిగిరా. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు చక్కగా అనొచ్చు, ప్రభు ఈ రోజు మా ఇంటికి వస్తారంటున్నాను. చాలా మంది ఏమంటారంటే, మా ఆయన లేడండి, ఊరికి వెళ్ళాడు, ఊరు వెళ్ళి వచ్చాక పెట్టుకుంటాం ప్రార్థన. ఏమా ఈ రోజు మీ ఇంట్లో ప్రార్థన పెడతా, నా భార్య లేదు, పుట్టింది పోయింది, ఇంట్లో ఎవరు చేసి పెడతారు మీకు? నా భార్య వచ్చాక ఫోన్ కొడతా, వచ్చి పెడుతుంది. కానీ ఈరోజు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? నువ్వు రమ్మన్నప్పుడు నేను రాగలనా? నువ్వు రమ్మన్నప్పుడు ఏసై వస్తాడు. ఏసై వచ్చినప్పుడే మనమా సిద్ధపడిపోవాలి. మధ్యాకాశంలో వచ్చి ఆయన పిలుస్తాడు, ఉండిపోదా కూడా. మరి ఆయన లేడు, నా పిల్లలు ఇంకా పొలాన్ని పోయారు, వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చినాక వస్తారు తీసుకోనంటే ఆయన ఉంటాడు. ఎప్పటికప్పుడు సిద్ధపడిపోవాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళేటట్టు జీవితాలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఏం చేశాడు ఆయన? జక్కయ్య ఏం చేశాడు? సంతోషంగా దిగాడండి. దిగి రా బోధకుడా అని చెప్పి, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషమా నీకు కావలెనా? ఈ సంతోషమా నీకు కావలెనా? ఈ సంతోషమా నీకు కావలెనా? సంతోషంగా యేసయ్యని ఎక్కడ తీసుకెళ్ళేదా? ఇంటికి తీసుకెళ్ళండి. జక్కయ్య గారు ఇంటికి వెళ్తుంటే ఇప్పుడు యేసయ్యతో ఉన్న ఊరోళ్ళందరూ ఏమంటున్నారు? ఇదే అడు దుర్మార్గుడు, పాపాత్ముడు, మిత్రుల మీద నిచ్చేసి ఇది కూలగొట్టి అందరిని ముంచి సంపాదించినోడు దుర్మార్గునికి పరిశుద్ధుడు, పవిత్రుడు, యథార్థవంతుడు వెళ్తున్నది దేని కదా? ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆ ఊర్లో అందరూ కూర్చొని చూస్తున్నారు. ఇంటేపు జక్కయ్య ఇంటేపు అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందోడా. ఎందుకంటే పొట్టి జక్కయ్య ఎవరిని రానివ్వడం, ఎవరన్నా పోయి ఇంట్లో వెళ్ళి చూద్దామంటే ఆయనతో పాటు బోధపడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బయటే ఉండి దూరంగా కూర్చొని చూస్తున్నారు ఏం జరుగుతుందో, ఇంట్లోకి వెళ్ళి ఏమొస్తుందో ఏం పోతుందో, ఈ జక్కయ్య కథ ఏందో అని అందరూ చూస్తూ ఉన్నారు, గురుగుతున్నారు, సడుగుతున్నారు. ఈలోగా యేసయ్య ఇంటికి వచ్చాడు. రాగానే ఏమిస్తారు? ఫస్ట్ రాగానే నీళ్ళు ఇస్తారు. అలాగే జక్కయ్య యేసయ్యకు అచెంబెల కదమ్మా, కాడు కడుక్కోమని ఇలాని ఆ నీళ్ళు ఇలాని యేసయ్యకు జక్కయ్య చెంబుతో నీళ్ళు ఇస్తున్నానండి. చెంబుతో నీళ్ళు ఇస్తున్నాడు, కాళ్ళు కడుక్కో బోధ కూడా యేసు అంటే. అప్పుడు యేసయ్య కాళ్ళు ఈ చెంబు అనుకోని నీ కాళ్ళు కడుక్కోరు కదా, కడుక్కోవట్లేదు, చెంబొంగ దోస్తున్నాడు, చెంబొంగ దోస్తున్నాడు. జక్కయ్య డౌట్ వచ్చింది, దీన్ని చెంబొంగ దోస్తున్నాడంటే చెంబు సంగతి ఏమైనా తెలిసిందా? చెంబు సంగతి ఏమైనా తెలిసిందా? ఆయనకేం తెలుస్తుందే. అయ్యా కడుక్కో కాళ్ళు. జక్కయ్యా చెప్పయ్యా, ఈ చెంబు ఎక్కడిది?
ఈ చెంబు ఎక్కడది? ఈ చెంబు ఎక్కడదంటే ఏందయ్యా? నాదే ఈ చెంబు. నీదా? నన్ను చెప్పమంటావా? చెప్పయ్యా. ఇది నువ్వు ఎత్తుకొచ్చిన చెంబు కదా, ఫలానా వ్యక్తి దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన చెంబు కదా. ఇది చెక్కనేమొచ్చిందండి? వణుకుతున్నాడు. ఓ నాయనో, నా పేరు నన్ను ఎప్పుడు చూడలేదు, నా పేరుతో పిలిచాడు. ఈ చెంబు సంగతి కూడా ఈయన చెప్పాడంటే ఈయన తక్కువడు కాదు, ఈయన మామూలుడు కాదు నాయనో అని చెప్పి, అయ్యా నన్ను క్షమించయ్యాడు. చెంబడి కింద పెట్టేసి, నన్ను క్షమించయ్యా బోధకుడా, ఎల్లు. నేను నీ ఇంటికి వచ్చాను కదా, నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టము లేని వస్తువు నీ ఇంట్లో ఉండకూడదు. అది ఎత్తుకొచ్చిన సొమ్ము ఇచ్చేసరా. చెప్తాం తండ్రి. చెంబట్టుకెళ్ళాడు. సామేనా, ఓ సామేను, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికి అక్కడ అందరూ గుంపుగా ఊరందరూ ఉన్నారు కదా, అందరూ సామేలు ఉన్నాడు. చెప్తాం పట్టేలా, ఇదిగో నీ సొమ్ము, ఇదిగో. ఇదేంటయ్యా, నేను పైసలు కట్టలే కదా, కట్టకపోయినా పర్లేదు, నా ఇంటికి ఏ సైడ్ వచ్చాడు, నీ సొమ్మును వెతుకుపో. ఇది చూడండి, హల్లెలూయా. ఇదేం చెప్తారు అండి, జనాలు అందరూ చూస్తున్నారు. ఇదేంది? ఈ పీసిపోకపోడు, ఈ దుర్మార్గుడు, మిత్తికి 100కి లక్షలు గుంజేటోడు నా చెంబు ఉచితంగా ఇచ్చేసాడంటే, ఈ సామేలు చెంబు సామేలు ఉచితంగా ఇచ్చాడంటే, వాళ్ళ ఇంట్లో వెళ్ళిన పరిశుద్ధుడు ఏదో చేశాడు. ఈయన మనసు మారిపోయింది, ఈయనకి ఏదో మైకం కమ్యూనిటీ అయిపోయినట్టుంది. చూద్దామైతే నా వస్తువు వస్తుందేమో చూద్దామని అందరూ కూడా ఆశతో అక్కడ ఉన్నారు బయట. హల్లెలూయా. చెంబిచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాడు. డైనింగ్ టేబుల్ కూర్చోమంటే కూర్చోయ్యా అంటే కూర్చోడు కదా బోధకుడు, కూర్చోట్లేదు. జక్కయ్య, ఈ టేబుల్ ఎక్కడ అన్నాడు. జక్కయ్య అనుకుంటున్నాడు, మా నాన్న ఎత్తుకొచ్చింది కదా, ఈయనకేం తెలుస్తలేదు. ఈయన ఏదో ఎత్తుకొచ్చిందని తెలిసింది కదా, మా నాన్న ఎత్తుకొచ్చింది ఈయనకేం తెలుస్తుంది? తాతల తరతరాల్లో ఉన్న పాప దోషాలన్నీ చూసిన దేవుడు అయిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నాదేనయ్యా, మా నాన్న ఎంతో నగిషితో చెక్కించి ఎప్పుడో మా సినదనంలో కట్టించిన మంచమయ్య ఇది, టేబుల్ అయ్యా. జక్కయ్యా, నువ్వు అబద్ధం ఆడొద్దు, నేను నీ ఇంటికి వచ్చాను కదా, నువ్వు చెప్తావని చెప్పమంటావా? చెప్పయ్యా. ఎందుకంటే తండ్రి ఎత్తుకొచ్చింది కదా, తండ్రి ఎత్తుకొచ్చింది, ఇంకా ఈయనకి ఏం తెలుసు అనుకున్నాడు. చెప్పుకోదా కూడా, మీ నాన్న పలానా ఇంట్లో పలానా పేరుతో ఉన్న మనిషి దగ్గర ఎత్తుకొచ్చిన, ఆయన పైసలు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చాడు, అడ్రస్తో సహా చెప్పించాడు. దేవుని స్తోత్రం. బోధకుడా, అయ్యా నన్ను క్షమించు, ఏం చేయమని ఇచ్చేస్తానయ్యా, నువ్వేదో వద్దంటే అది ఇచ్చి పడేస్తా, నువ్వు మాత్రం నాకు కావాలి. ఎందుకు ఈ దగ్గర ఏమున్నాయంట? శక్తులు ఉన్నాయంట, మంత్రతంత్ర శక్తులు ఉన్నాయి, ఏదో ఉన్నది, ఏదో లాభాలు ఉన్నాయి, పొందేసుకుందాం ఈతో సహవాసం చేసి అనుకుంటున్నాడు జక్కయ్య. ఏం చేశాడు? పట్టుకెళ్ళి, ఓ ప్రభా రాజు, నా డైనింగ్ టేబుల్ వచ్చేసిందని చెప్పి ఆయన, అయితే నా వస్తువు కూడా వచ్చేస్తుందని చెప్పి ఇక అందరూ బయట ఎదురు చూస్తున్నారు. అమ్మో, ఇంత విలువకరమైన, ఈయన ఏదో మంత్రతంత్రాలు చేసే మనిషిలాగా ఉన్నాడు, ఇంత విలువకరమైన ఈ శక్తివంతమైన ఈ మనిషికి నేను ఆకులో కాదు భోజనం బంగారు కంచంలో పెడతా. ఈ బంగారు కంచ సంగతి ఇంటికి తిట్టలే, మా ముత్తాత ఎత్తుకొచ్చిన కంచం ఇది, ఈయనకేం తెలుస్తుందిలే అనుకొని బంగారు కంచంలో అన్నం పెట్టాడండి. తినా కదా, ఇప్పుడు తినా కదా, తింటే ఇప్పుడు ఎవరన్నా చూస్తున్నాడు? యేసయ్య జక్కయ్య వంక చూస్తున్నాడు. జక్కయ్య యేసయ్య వంక చూస్తున్నాడు. యేసయ్య జక్కయ్య, జక్కయ్య యేసయ్య ఒకడు చూసుకుంటున్నారు. ఈ యేసయ్య ముఖమంతా ఈ యేసయ్య జక్కయ్య వంక చూస్తుండగానే జక్కయ్యలో ఉన్న పాపములన్నీ కూడా ఏమొస్తున్నాయి? ముందుకు వస్తున్నాయండి. జక్కయ్యలో ఉన్న పాపములన్నీ ముందుకు వస్తున్నాయి.
రీల్లా కనబడుతున్నాయి. ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది చచ్చారు, ఎంతమంది అమ్ముకొని పోయారు, ఎంతమంది ఇళ్ళు కూలిపోయినాయి. అవన్నీ కూడా ఎంతమంది ఏడుపులు, గోలలు, ఊర్లు వదిలేసి అమ్ముకొని పోయిన వాడు ఎంతమంది, ఎన్ని దుర్మార్గములు, ఎన్ని పాపములు, ఇవన్నీ జక్కై ముందుకొచ్చి మనుషులతో సహా కనబడుతున్నాయి. గుండెలు బాదుకున్నాడు, సాష్టాంగపడిపోయాడు. బోధకుడా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో దోషములు చేసి మోసపోతిని, ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో దోషములు చేసి మోసపోతిని. గొప్ప ప్రేమామయుడండి, ఎంత గొప్ప ప్రేమామయుడు అయిన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక అతన్ని తప్పించెదను. ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుని బిడ్డ? నీ ఖాళీ సమయాల్లో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, దేనిని ప్రేమిస్తున్నావు, ప్రేమించి నువ్వేం చేస్తున్నావు, దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నావు? దేవాదేవుణ్ణి తెలవక ముందు జక్కయ్య వెంబడపడ్డాడు, ఏదో ఆశతో వెంబడపడ్డాడు. తెలిసిన తర్వాత తన పాప దోషములన్నీ ఒప్పుకొని పశ్చాత్తాప్తుడై పరిశుద్ధుల్లో ఉన్నది ఏమిటో శక్తి బాగా అతడు నన్ను ఎరిగి ఉన్నాడు గనుక, అతడు నన్ను బాగా ఎరిగి ఉన్నాడు గనుక అతని ఘనపరచడను. యేసుని బాగా ఎరిగి ఉన్న బిడ్డగా నీవు ఉన్నావా? పై నామక వాస్తిగా ఎరిగిన్నావా యేసుని?
బాగుగా ఎరిగి ఉన్న వారిలా ఉండాలి ప్రతి క్రైస్తవ బిడ్డ. ఆయనలో ఉన్న శక్తి, ప్రేమ, ఆయనలో ఉన్న పరిశుద్ధత, యథార్థత ఎంత లోతు, ప్రేమ ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, ఎంత పొడుగున్నదో తెలుసుకొని ఆయన వెంబడి నడువు. ఆశీర్వాదాలు ఇంటికి వస్తాయి. దేవుని స్తోత్రం. సమృద్ధి ఆశీర్వాదాలు, సమృద్ధి సంతోషాలు ఏదో ఒక రోజు నీ ఇంటి మీద సమృద్ధిగా వాలిపోతాయి. ఎప్పుడది? నీ మనసు, నీ ఆశ దేవుని మీద ఉండాలి. జక్క ఏం చేశాడంటే ఆశ పెట్టుకున్నాడు. యేసుని చూడాలి, యేసు ఎవరో నేను చూడాలి. ఆ ఆశతో ప్రయత్నం చేశాడు, ఫలించింది. ఇంటూ తీసుకొని సంతోషంగా వెళ్ళాడు. ఇంట్లో యేసు బోధకుడు వెళ్ళి ఆయన చెప్పు తీసిపడేశాడు బయట. బోధకుడికి ఏది ఇష్టమో లేదో ఈ రోజు నువ్వు యేసుని నువ్వు ఆహ్వానించావు, నువ్వు నమ్ముకున్నావంటే నువ్వు ఆయన ఆహ్వానించావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ఆయన అంగీకరించావు. కానీ ఆయనకి ఇష్టము లేదు తీసేస్తున్నావా? ఇది నాకు ఇష్టము లేదు బిడ్డ, నాకు ఇష్టము లేదు, ఈ వస్తువు నాకు ఇష్టము లేదు, అవి తీసే పడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచన చెయ్యి. ఈ బోధ విని ఒక ఆమె ఇళ్లలో పని చేస్తుంది. ఇళ్లలో వాళ్ళు ఇడ్లీలో, పచ్చడిలో, చట్నీలో, కూరలో ఏదో గిన్నెలు వేసి ఇస్తారు కదా. ఇచ్చినవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వకుండా మంచిగా తోంబెట్టుకొని చెప్పు నింపుకుందండి. ఎత్తుకొచ్చినన్ని చిన్న గిన్నెలు, కటోరాలు, బాక్సులు, క్యారీలు ఇలాంటివి. వాళ్ళకి ఎన్ని ఎక్కువ ఉన్నా మీద పోతాడ ఏమో లెక్క ఉంటుంది వాళ్ళకి. ఏమైంది తెచ్చినా మన చట్నీ పట్టుకెళ్ళా, టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చావా? అప్పుడు తెచ్చాను అమ్మగారు. తెచ్చిందంట. మరి ఇంటి పోతే ఇంతే కదా అని ఆడు వదిలేస్తారు. ఈమెకు మాత్రమో షెల్ఫ్ చక్కగా స్టీల్ సామాన్ నింపుకుంది. గ్లాసులు, గిన్నెలు, కటోరాలు, బాక్సులు, క్యారేజీలు. యేసు ప్రభు బోధ విందండి. ఇదే బోధ విన్నదా? వినగానే ఏం చేసింది తెలిసిన? అన్ని ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళి, అమ్మగారు నేను యేసు ప్రభు దేవుడు నమ్ముకున్నాను, అప్పుడు నమ్ముకున్నాను, కానీ నా మనసు ఆయనకి ఇవ్వలేదు, నేను ఆయన మాట వినలేదు, నేను ఆయన అంగీకరించలేదు. ఈరోజు నేను ఆయనకి నా మనసు ఇచ్చాను, ఆయన మీద ఆయనకి చెప్పినట్టుగా విందామని తీర్మానం చేసి మాట్లాడాడు. కాబట్టి ఈరోజు నేను నిజమైన యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డగా మారుదామని తీర్మానం చేసుకున్నాను. కాబట్టి ఈ వస్తువు నా ఇంట్లో ఉండదు. మీరండి పలా రోజు ఎత్తుకెళ్ళినా మీరు అడిగారని ఇవ్వలేదు, నిజం చెప్పి వస్తువు అప్పగించిందండి. నిజాలు చెప్పి ఎవరి వస్తువు వాళ్ళకి అప్పగించేసిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు ఎన్నో నువ్వు వింటున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు. కానీ యేసయ్యకి ఇష్టము లేని తీయడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్యకి ఇష్టము లేని నువ్వు ఎప్పుడైతే తీస్తావో అప్పుడే నీకు సర్వసమృద్ధి, అప్పుడే దైవాత్మ, అప్పుడే దైవాశీర్వాదం, అప్పుడే దైవ రాజ్యానికి నువ్వు నడుస్తున్నావని తీర్మానం, ఒక కట్టడ, ఒక సాక్ష్యం. ఈ పై నామక వాస్తి భక్తంతా కూడా పైన ఇక్కడిక్కడే ఆగిపోవడానికే తప్ప నేను అది మోసపరుస్తుంది. నామక వాస్తి భక్తి. నిజమైన భక్తిలోకి రా. నిజమైన భక్తిలోకి, నిజంగా దేవుని వెంబడించే బిడ్డగా, నిజంగా నీ మనసులో, నీ ఆలోచనలో ఆయన్ని పిలుచుకో. అది తప్పకుండా నీ దేవుడు నేను దీవిస్తాడు, నేను ఆశ్రయిస్తాడు. యేసుతో కలిసి జీవితంలో వచ్చిన సంతోషాలు కానీ, దుఃఖాలు కానీ, కష్టాలు కానీ, లాభాలు ఉంటాయి. యేసుని దూరం పెట్టి వచ్చే కష్టాలు మనకు అన్ని నష్టాలే. యేసుతో కలిసి జీవితంలో వచ్చిన కష్టాలు మనకు ఆశీర్వాదం తీసుకొస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందని చెప్పిన మాట. ఇప్పుడు జక్కే దగ్గరికి యేసయ్య ఎందుకు వచ్చాడు? జక్కేలో ఏమి చూసి వచ్చాడు యేసయ్య? ఆశ.
ఆశ, జక్కేలో ఉన్న ఆశను బట్టి యేసయ్యా మీకు ఇప్పుడు ఎవరి మీద ఉంది ఆశ? నిజంగా ఉందా? నిజంగా యేసయ్య మీద ఆశ ఉందా? సీరియల్ మానేస్తారా? మానేస్తారా? సినిమాలు, సెల్ ఫోన్లు, పిల్లలు, ఇక్కడ పిల్లలేనా? యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు యవనస్తులు ఎక్కువ లేరు. వీళ్ళందరూ పెళ్ళిన యవనస్తులు, పెళ్లి కాని యవనస్తులు ఒకడున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏ జక్కదరికి ఎందుకు వచ్చిండేసయ్యా? ఆశ ఒకటి పెట్టుకొని అలా ముద్దపులో కూర్చున్నాడా జక్కయ్య? ప్రయత్నం చేశాడు. నీ దగ్గర ఆశ ఉంది, ప్రయత్నం ఏది? ఏం ప్రయత్నం చేస్తున్నావు? నీ దగ్గరికి యేసయ్య రావాలంటే ఏం చేయాలి? ఏ ప్రయత్నము? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? సాయంత్రం వేళ పిల్లలతో భర్త, భార్య, అత్త, మామ అందరు ఎవరెవరు ఉంటే అందరు కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? 2 పాటలు పాడుకొని, కీర్తన చదువుకొని అందరూ ప్రార్థన చేయాలి. మీ ఊరు కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన. రెండో ప్రయత్నం వ్యక్తిగతంగా ప్రభువుని పిలవాలి. వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద ఉండి, నాయనా నన్ను దీవించు, నన్ను రక్షించు, నాకు నీ ఆత్మతో అభిషేకించు, నీ జ్ఞానముతో అభిషేకించు, శక్తితో అభిషేకించు, రండి ప్రతి రాత్రి నాతో మాట్లాడు అయ్యా, నేను ఇంకెలా జీవించాలి అడగాలి దేవుణ్ణి. ఒక ఆమెనంట సరిగ్గానండి చెప్పేసి ముగిస్తే ఇంకనండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, నీ పేరేం పేరమ్మా? నవీన. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నవీన మెడలో 8 తులాలు ఉంది బాబు బంగారం. 5 తులాలా? 22 తులాలండి. అంటే నవీన అంటే కూడా జరిగిన సంగతి. ఇక్కడ నవీనంత మెడలో 22 తులాలు ఉంది. 22 తులాలు ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడంట, ఆ నవీనమ్మ దగ్గర పోయి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని నా మందిరంలో తీసుకొచ్చి కాను డబ్బాలో ఏమని చెప్పు అని దేవుడు పాస్టర్ గారు చెప్పారట. పాస్టర్ గారు పోయి తలుపు కొట్టి, అమ్మ నవీనమ్మ, నీ దగ్గర ఉన్న బంగారము దేవుడు కాను డబ్బాలు వేసిమంటున్నాడు అని. ఏంటి వచ్చిందా? 22 తులాల బంగారం కాను డబ్బాలు వేసిమని చెప్తాడు దేవుడు. నా చెప్పడే దేవుడు ఇది కూడా చెప్తాడు బంగారం ఏమని అని చెప్పి ఫుల్గా తిట్టుకుంటుంది. ప్రభువా, నేను వెళ్ళాను, చెప్పాను, ఆమె ఎన్ని తిట్టిందో నువ్వు విన్నావు, నాయన నువ్వు ఆమెను నువ్వు చూసుకో అంటే దేవుడు అంటున్నాడు, కుమారుడా, నేను మాట్లాడేంత ప్రార్థన నవీనమ్మ చెయ్యటలే. నేను మాట్లాడదామంటే ఆమె చుట్టూ కూడా సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క దోషాలు అన్నీ కనబడుతున్నాయి. అంటే నవీనమ్మ అంటే ఏమి కాదండి, ఆమె మెడలో బంగారం ఉందని చెప్తున్నాను కానీ ఈఎంఐ కాదు. ఆమె దగ్గర నాకు చోటు లేదు, వస్తుంది పోతుంది తప్ప నన్ను ఆహ్వానించట్లేదు. కాబట్టి మళ్ళీ పోయి చెప్పు. మళ్ళా ఒక వారం పోయినా మళ్ళా చెప్పాడు వెళ్ళి, ఓ అమ్మా, దేవుడు చెప్తున్నాడు, నీ మెడలో బంగారం అంటే ఆయన ఉండి డబ్బాలో ఏమంటున్నాడు? కాను డబ్బాలో. ఉగా ఏం చెప్తావు? దేవుడు చెప్తాడు నీకు బంగారం ఏమని. ఎవరు చెప్పాడయ్యా? మస్తు చర్చలు ఉన్నాయి. నా బంగారం పడింది నీ కన్ను, బంగారం ఎవరు పడింది నీ కన్ను, చాలు పోయినాడు, వీడికి వెళ్ళాడు, బంగారం పడుతున్నావు, మా ఆయన ఊరుకుంటా అనుకుంటున్నావు. పుల్లు చుట్టు పంపి 3వ వారము ఆమె చర్చికి వెళ్ళడం మానేసిందండి. మానేస్తే మళ్ళా దేవుడు చెప్తున్నాడు, ఇది వచ్చిందా? నవీనమ్మ రాలే. ఎందుకు రాలే? దేవుడు అడుగుతున్నాడు బంగారము. అడిగినది ఇస్తలేదా? 4వ వారం చూసే దేవుడు మళ్ళా చెప్తున్నాడు, పోయి చెప్పిరా అంటే మళ్ళా పోయాడు. ఇంటికి పోయి తలుపు కొడితే తలుపు డబాలమని చేసింది, లోపల పోయింది.
ఈ పాస్ వచ్చాడు, నా బంగారం మీద కన్ను పడింది, నా బంగారం ఇచ్చేవాడికి తిరుగుతూనే ఉంటాడు, ఈయన ముఖం తగలయ్యా, ఈయన కడుపులో గుండు పడా బండపడా, ఈయన ముఖం తిట్టుకుంటా పోయి ఇంక పాస్ గారి చేతిలో పోయి ఇంక చేయడం మొదలుపెట్టాడు. ఈమెం చేసింది, నా ఒంటి మీద నా బంగారం అంతా చూసి పాస్టర్ కన్ను పడింది, ఈయన అడుగుతా ఉన్నాడు, ఈయన కంట్లో ఎందుకు బాబు ఈ బంగారం, ఈయన రేపు ఉన్న రోజు ఇంకోటికి నా బంగారం అంతా ఇవన్నీ దోసినట్టు ఉంది, నా బంగారం మీద ఈ కన్ను పడితే ఇది ఏమైపోతుందో ఏమన్నా, ఆ ఒంటి మీద నా బంగారంలో లక్కలు చెమ్మక్కలు ఇవన్నీ తీసుకొని పోయి మూట కట్టి ఎత్తడి బిందులో పెట్టి సజ్జ మీద పెట్టిందండి. ఎత్తడి బిందులో పెట్టి సజ్జ మీద పెట్టేసింది. అప్పుడు సజ్జల మీద కదా పెట్టుకుంటే ఎత్తడి సామాన్ సెలవు సామాన్ పెట్టుకుంటే ఇంక బోర్డు మీద వేసుకుంది, ఇంకా మామూలు నొలగతాడు వేసుకొని ఈ చర్చి మనసు ఇంకో చర్చికి వెళ్ళడం మొదలుపెట్టి ఇంకో చర్చికి వెళ్తా ఉంటాగా ఈలోగా భర్త త్రాగుబోతు, ఈయన చర్చి పోతుంటే భర్త వచ్చాడు, ఎడిపోతున్నావు, నాకు 100 రూపాయలు ఇచ్చిపో అన్నాడు. నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర పైసలు లేవు అని చెప్పి ఈమె చర్చి పోతే ఈయన ఏం చేస్తున్నాడు, మడత కుచ్చేసుకుని పడుకున్నాడు, చూస్తున్నాడు, అడి చూస్తున్నాడు, ఈయనకి ఏమో 4 గుంజేస్తుంది, కళ్ళు తాగేటోడికి వేయాలి కదా, ఎక్కడ పైసలు ఆడతలేదు, ఏం చేయాలి, ఏమో పైసలు ఇవ్వకుండా పోయింది, ఈ తిరిగి చూస్తుంది, ఏం కనపడింది, ఇత్తడి కింద దీని సంగతి చెప్తారు, పైసలు ఇవ్వకుండా పోతారు అని చెప్పి ఏం చేశాడు, ఆ మీద ఇత్తడి బిందు పట్టుకున్నాడు. ఊర్లలోకి ఇనుప సామాన్లోడు వస్తాడు కదా, వారానికో నెలకోసారి ఊరంతా తిరిగి ఇనుప సామాన్లు కొనుక్కొని వెళ్ళిపోతుంటాడు. అట్లా ఇనుప సామాన్లోడు వచ్చాడు. ఇనుప సామాన్లుడు నిన్న మొన్న తిరిగాడు, మా ఊరంతా ఎడమడి పోదామని చెప్పి ఇక్కడ బిందు పట్టుకొని, అందులో ఏమున్నాయి కూడా ఇది చూసుకోలేదు, ఇక్కడ బిందు పట్టుకొని ఓ ఇనుప సామాన్లు ఎడమన్నాడు, కనిపించాడని ఓ అక్క ఓ అక్క ఇనుప సామాన్లు నిన్న మొన్న బాగా తిరిగాడు, మన ఊళ్ళు ఏడబోయాడు, ఓ సైకిల్ కనపడిందని ఓ ఆడవాడు ఊసిలో కూర్చున్నాడు, ఆయన ఇంకా వండుకుంటున్నట్టున్నాడు అని చెప్తే ఈ బిందు పట్టుకుని ఊసిలో పోయాడు. ఊసిలో పోయి ఇనుప సామాన్లు వంట చేసుకుంటున్నాడు. 10 కదా 5 తెచ్చుకొని వంట చేసుకొని తిని 11-12 గంటలకు బయలుదేరతాడు ఊర్లోకి. బాగానే ఉన్నారా బాబు, ఇగో ఇత్తడి బిందు తీసుకో, నాకు పైసలు ఇవ్వాలి, ఎంత ఇస్తావు దీనికి, బింది బరువు బాగానే ఉందో కానీ ఇంత రాదన్నా 200 ఇస్తా, ఎవరుగా 200 ఇయ్యి, 500 ఇయ్యి, 500 ఏడొస్తాయన్నా, 300 తీసుకో, అయ్యి సరే అని 300 తీసుకున్నాడు, బిందు ఇచ్చేసాడు, ఈ 300 పట్టుకొని పోయాడు, మంచిగా తాగి ఇంటికి వెళ్ళి అడ్డం పడ్డాడు. 2 గంటలకు భార్య వచ్చింది, చర్చి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి ఏమయ్యా ఏడి నేరపోయింది చూస్తే తాగి ఫుల్ తాగి పండుకున్నాడు. ఈ ఊరాయమో ఈ తాగిన పైసలు ఎడకెళ్ళి వచ్చింది, పైసలే కదా అది గవగా బయటకు వచ్చి చూస్తే హాల్లోని ఆ సర్జరీ బిందు. ఓ నాయనో దేవుడు, ఓ నాయనో ఓ దేవుడు, ఓ సోగడాలు బయటకు ఎడుతుంది. ఏమైందే లేచడానికి, ఏమైంది, ఓ నాయనో ఎంత పని చేసినారు, ఏం చేసినారు, పిండి ఓ నీ మొహం తగలయ్యే పిండి ఏం చేసినారు, చెప్పు ఓ అవ్వా పిండి అమ్ముకున్నానే, ఓ నాయనో నా సొమ్ములన్నీ నా బంగారం అంతా అందులోనే పెట్టినారు, ఓ దేవుడు నా సొమ్ము అంతా పెట్టుకుని దొంగడు పెట్టినారు. గోవాలకి చూడండి ఇద్దరు, ఇది మొత్తం దిగిపోయింది, దెబ్బకి మొత్తం దిగిపోయి ఎంత కలిసి ఏడబోయిందో, ఇనుప సామాన్లో ఏడబోయిండో నాయనో లబా గుళ్ళు బాదుకొని పరిగెడుతున్నారు ఇద్దరు. ఆడుంటాడు, ఆయన ఏం చేశాడు, ఇతరుని బాగానే పట్టుకొచ్చాడని చెప్పి చూసుకున్నాడు. ఆయన పెట్టి ఈ బిందుని చూస్తే లోపల ఏ సామాను కనపడి కిందకి బోర్లా చేశాడు, మూట కనపడింది. ఏంటా మూట చూస్తే మూటలో 22 తులాల బంగారం. ఇంకా అడుగుకుంటాడు, ఆ మూట తీసుకున్నాడు, ఆ సామాను ఆడనే పడేసాడు, ఆ బిందు తీసుకొని అట్టే సైకిల్ ఎటు పోయిండు, సైకిల్ ఆడపడేసాడు, బస్సు ఎక్కి పోయిండు కదా. ఈయన చూడు, ఈయన ఇంతంత రోజుగా
ఈ గోల ఏడ్చి మొత్తుకొని ఆ పాస్టర్ కన్ను నా బంగారం మీద పడింది. ఎప్పుడు పడిందో అప్పుడే ఈ బంగారానికి దావు చేసింది, అప్పుడే ఈ బంగారాన్ని సాగు చేసింది, ఈ పాస్టర్ ఇట్లా చేసిండో అని చెప్పి ఓ రోజంతా ఏడ్చిందండి. 2 రోజులంతా ఏడ్చింది, 3 రోజులు వారం ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు తీర్మానం చేసుకుంది. నెమ్మదిపడి పాస్టర్ గారు అప్పుడు ఆలోచన చేసింది. పాస్టర్ గారు 3-4 సార్లు ఇంటికి వచ్చారు. దేవుడి బంగారాన్ని ఇమ్మంటున్నాడు అని చెప్తే వినలే. అందుకే ఈ బంగారము దేవుడికి పోలేదు, నాకు రాలేదు, దొంగోడి చేతిలో పోయింది. ఇప్పుడు ఇది దేవుడు చెప్పిన మాట కరెక్ట్ అయితే నేను ఇవ్వగానే పోయింది. అప్పుడు ఆమెకి మనోనేత్రం తెరవబడి పాస్టర్ గారు పరిగెత్తింది. ఓ పాస్టర్ గారు, నన్ను క్షమించయ్యా, దేవుడు నీ చెప్పింది కరెక్టే, నీవు చెప్పిన మాట వినక నా బంగారము దొంగోడి చేతిలో పోయిందయ్యా. ఇదిగో 22 తులాల బంగారము, దానికి ఎంత రేట్ వస్తుందో ఆ రేటు డబ్బులు నా పాత ఇల్లు అమ్మేసి నేను దేవుడికి ఇచ్చేస్తానయ్యా, నన్ను క్షమించయ్యా, దేవుడా నన్ను క్షమించు నాయనా, నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోవడం వల్ల నాకు ఈ నష్టం కలిగిందయ్యా, నన్ను క్షమించు నాయనా. ఆ ఇల్లు అమ్మేసి ఇదిగో నాయనా 22 తులాల బంగారానికి డబ్బులు పైసలు కట్టి నీ మందిరానికి నీ ఉండి డబ్బులు వేసేస్తాను, నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు పాస్టర్ గారు, నేను రేపు పెడతాను, బేరం పెడతాను, ఆ ఇల్లు అమ్మేటట్టు మంచి రేటు వచ్చేటట్టు ప్రార్థన చేయి అని చెప్పి ఒప్పుకొని తీర్మానం చేసుకొని ఇంటికి వచ్చిందండి. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం అలా ఆయన చేపలు ఇచ్చాడు. చేపలు ఇస్తే ఆ చేపని ఏం చేసిందంటే ఈమె చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట బండని తీసి తోవి దాన్ని కోస్తుంటే తిరగట్లేదు చేప. అడ్డం, ఏం అడ్డం వస్తుందని ఇటు తిప్పి కోసింది. పొట్ట దిక్కు మెట్ట ఉంటుంది కదా, పొట్ట తిప్పి కోసి తెగట్లే, కొంచెం పక్కకు జరిగి కోసింది. కోస్తే అందులోకి వెళ్ళి తప్పనిస్తుంటే వస్త్రం బయటకు వచ్చిందండి. హల్లెలూయా. చేప వస్త్రం మింగేసింది. ఆ మింగేసి వస్త్రం చేప దేవుడికి విషయం అప్పగించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ వస్త్రం వచ్చింది కదా, ఈ వస్త్రము చేప కడుపులో ఉండల్లోనే అంత అంటిపోయి దాన్ని మెరుపు తెలుస్తలేదు, కొంచెం మెరిసినట్టుగా కొంచెం అంతా నాసు అంటిపోయి ఉంది. నీళ్ళతో కడిగేసి శుభ్రం పడతో తుడిసేసి ఇది మా ఆయన చూపిస్తే మా ఆయన వాళ్ళు అమ్ముకొని తింటాడు, పాస్టర్ గారికి తీసుకెళ్ళి చూపిస్తారని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యగారు చేప కడుపులేదు ఉందండి, అది చూస్తానమ్మా, ఇది భద్రమమ్మ, ఇది పలా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ఇది కొనుక్కుంటాడని ఒక అడ్రస్ ఇచ్చాడు. ఆ అడ్రస్ తీసుకొని వెళ్ళి ఈ యొక్క వజ్రాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేసి తెలిసిన వజ్రం తీసుకొని 80 లక్షలు ఇచ్చారంటండి. చప్పలు కూడా తెలుస్తుంది. 80 లక్షలు ఎప్పుడని, ఏ కాలంలోని? 1970 జరిగిన సంగతి. ఎన్ని? 80 లక్షలు. చిన్న మాటనా? అప్పట్లో అంటే 80 లక్షలు తీసుకుంది. దశభాగం ఎంత? 80 లక్షలకి 8 లక్షలు వాళ్ళ దేవునికి, 8 లక్షలు దశభాగం తీసింది. 22 తులాల బంగారానికి డబల్ తీసింది. మళ్ళీ 8కి 8 వేసి 16 లక్షలు. ఈ బంగారానికి రేటు మొత్తం అంతా కట్టి 20 లక్షలు, 25 లక్షలు దేవునికి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇల్లు అమ్మబడలేదు, ఉన్న బంగారం కానీ డబ్బులు వచ్చేసింది, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేసింది. ఈమెకి ఇంకా ఎక్స్ట్రా ఎంతో మిగిలిపోయింది. దేనిని బట్టి? ఆమె తెలుసుకుంది, గ్రహించింది, తీర్మానం చేసుకొని ఒప్పుకున్నందుకు వెంటనే ఆమె సొమ్ము దేవుడు ఆమెకు ఇచ్చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను ఒకటి అడుగుతున్నాడు, ఇమ్మని.
నువ్వు ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? బిడ్డ, నువ్వు ఈ సినిమాలు చూడక, ఈ సీరియల్ చూడక, ఇది చూడక, ఈ మాట మాట్లాడక, ఈ కోపం పడక, ఈ భర్తను ఈ విధంగా అవమానపరచక, ఈ భార్యని ఈ విధంగా నిందించక, లేకపోతే ఇగో ఈ సమర్పణ చేసుకో, నా సందులో గంట మోకాల మీద ఉండి ప్రార్థన చేయి, ఇగో నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో, ఇగో దేవుని మందిరానికి ఇది నా పరిచర్య కొరకు ఇది ఈ సొమ్ము ఇయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. దేవుడు ఏదో నీకు చెప్తాడు ఒక ఆలోచన. ఆ ఆలోచన నువ్వు కట్టబడుతున్నావా? దేవుడు చెప్పిన ఆ సందేశానికి నువ్వు లోబడుతున్నావా? ఏది వద్దంటాడు మానడానికి ఇష్టపడుతున్నావా? జక్కయ్య చేశాడు కాబట్టి నీవు ఇశ్రాయేలుడివే, అబ్రాహాము సంతానమే అని దేవుడు అబ్రాహాము సంతానములో మరి జక్కయ్య గారిని దేవుడు కలుపుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు వరకు ఆ యొక్క పొట్టి జక్కయ్య గారిని మాదిరి పెట్టుకొని ఎన్నో ప్రసంగాలు, ఎంతో మంది సేవకులు ఎలాగ మలిస్తే అలాగా ఆ యొక్క జక్కయ్య గారు వాక్యాన్ని చెప్తా ఉన్నారు బోధకులు. నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ సాక్ష్యం భూమి మీద బతికిన దినములన్నీ సంపాదించుకో. దేవుల్లో ఆశ పెట్టుకొని దేవుడు చెప్పింది చేస్తే నీకు ఎన్నో లాభాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో సంతోషాలు. లోకం చెప్పినట్టుగా, మనుషులు చెప్పినట్టుగా, నీకు తోచినట్టుగా, సాతాను చెప్పినట్టుగా వింటే అప్పటికేదో కనబడుతుందేమో, కానీ తర్వాత వచ్చే నష్టాలు భయంకరంగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకావాస్తిగా ఉండకండి. నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మార్చబడి క్రీస్తుని ఆహ్వానించి నీ లోపల ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆ గొప్పవానికి విలువ ఇవ్వండి, ఆ గొప్పవాన్ని ఘనపరచండి, ఆ గొప్పవాన్ని అడుగులో అడుగు వేయండి. నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. నీ పిల్లలు, నీ కుటుంబం ఎంతో ఒలివ మొక్కల వల్ల ఎదుగుతారు. నీ బిడ్డలు తరతరాల వరకు ఆశీర్వాదాలు, నెమ్మది, సమాధానం, సంతోషము. ఈ లోక సంబంధమైన భోజనం, బట్ట, నీడ అన్నిలకు కూడా ఉంటుంది. దాంతో మనకు పని లేదు. ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలములు, ఆత్మ సంబంధమైన దీవెనలు అనుభవించాలి. దైవ రాజ్యము స్వతంత్రించుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. జక్కయ్య ఆశపడినట్టుగా ప్రార్థనలో హల్లెలూయా. ప్రతి ఒక్కరి నిలువు మోకాల మీద ఉండి అవకాశం వైపు మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. దేవా స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. పొట్టి జక్కయ్య ప్రభువా తన హృదయంలో ఒక ఆశను కలిగి, ఒక ఆశతో నింపుకొని ప్రభువా నిన్ను చూడాలని, నిన్ను కలవాలని ప్రభువా, నీ సన్నిధికి రావాలని ప్రభువా ఎంతో ఆశపడి ప్రభువా ఆయన ఎదురు చూస్తున్న తన యొద్దకి నీవు వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన స్తోత్రములు. తన పడుతున్న ప్రయాసాన్ని ప్రభువా మీరు చూసినందుకు వందనాలు. అయ్యా నాయన స్తోత్రములు తండ్రి. తన ఇంటిలో అడుగు పెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. తన ఇంటిలో ఉన్న సమస్త దుర్నీతిని తీసివేసినందుకు నీకు వందనాలు పరిశుద్ధుడా. ఇదిగో నాయన స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క సన్నిధిలో ఎవరైతే ప్రభువా ఈ వాక్యము విని ఉన్నారో, నాయన ఈ స్థలంలో మోకరిల్లి ఉన్నారో ప్రభువా, వాళ్ళ యొక్క ఆశను మీరు చూసి ఉన్నారయ్యా. అయ్యా ఆశను చూసి ఉన్నారు ప్రభువా నాయన. అయ్యా నాయన స్తోత్రములు తండ్రి. అయ్యా వాళ్ళ యొక్క హృదయములకు వచ్చి ఉన్నారయ్యా నాయన. అయ్యా వాళ్ళ హృదయములున్న సమస్త దుర్నీతిని ప్రభువా ఇప్పుడే నీ రక్తంతో కడిగివేయమని అడుగుచున్నాను. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా స్తోత్రములు తండ్రి. అయ్యా గొప్ప ఆశీర్వాదములు ప్రభువా మీరే కుమ్మరించమని అడుగుచున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, దేవాతి దేవా నీకు వందనాలు. అయ్యా స్తుతించాలి ప్రభువా. నిజమే ప్రభువా. అయ్యా ఇన్ని దినముల ప్రభువా అయ్యా నిన్ను చూడాలని ఆశలు నాయన నాలో లేఖను ఉన్నదయ్యా. ఇదిగో ఈ దినమందు ప్రభువా నాలో ఒక ఆశ కలుగుతున్నదయ్యా. అయ్యా నీ సన్నిధిలో మోకరిల్లాలని, అయ్యా నిన్ను స్తుతించాలని ప్రభువా, నిన్ను ప్రార్థించాలని ప్రభువా, ఒక తీర్మానం చేసుకోవాలని ప్రభువా. ఇదిగో నాయన నా కుటుంబంలో ప్రార్థన జరగాలని ప్రభువా అయ్యా ఒక తీర్మానం నాయన. అయ్యా నాయన స్తోత్రములు తండ్రి. అయ్యా నేను ఒక ఆశ, ఒక గొప్ప ఆశ కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుడిని యొద్దకు రావాలని
సింహాసనం వైపు చూస్తూ ఆ వెలుగును చూస్తూ దేవా రండి ప్రభువా, అయ్యా నేను ఆశపడుచున్నానయ్యా, అయ్యా నేను ఆశపడుచున్నాను తండ్రి, అయ్యా నాలోకి రండి, నా ఇంటిలోకి రండి, నా గృహంలోకి రండి ప్రభువా, వాళ్ళు ఉన్న సమస్త దుర్నీతిని తీసివేయండి ప్రభువా అని అడిగినట్లయితే ఇదిగో దేవుడు ఇప్పుడే ఈ క్షణమే నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ కుటుంబంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇదిగో నీ కుటుంబంలో సమస్త దుర్నీతిని సిద్ధంగా ఉన్నాడు తండ్రి. ఇదిగో గొప్ప కార్యములు జరిగించడకు, గొప్ప ఆశీర్వాదములు కుమ్మరించడకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువుకు భయమే ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ మన సిద్ధంగా ఉన్నది. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నీవు పిలిచినట్లయితే నేను ఇదిగో తక్షణమే నీలోకి నీ ఇంటిలోకి వస్తానని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలయ్యా, దేవాతి దేవానికి వందనాలు. జక్కయ్య యేసయ్య వచ్చినప్పుడు ఏది ఆయనకి ఇష్టం లేదు, యేసయ్యకు ఏది వద్దన్నాడో తీసి పడేశాడు జక్కయ్య. దేన్ని లెక్క చేయలేదు జక్కయ్య ఎంతో జీవించబడ్డాడు. ప్రేమైన దేవుని జనాంగమా, మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఈ రోజు ఇక్కడికి ఆయన దేవాదేవుడు వచ్చాడు, దేవాదేవుడు నడిపించాడు. లేకపోతే నేను అటు నేను ఇటు, కానీ ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు కానీ మనం కాపాడబడుతున్నాం. పొలాలకు వెళుతూ పక్కే తోటలో పక్క పొలంలో మిరపకాయలు కోసుకురావడము, టమాటాలు కోసుకురావడము, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పడతాయి. జాగ్రత్త. ఎవరి పొలములోది ఏది మనం తెప్పి మన సొంతం చేసుకోవద్దు. ఎవరి పొలములోది వారే తెప్పుకోండి, ఎవరు పైసలు పెట్టి వారు కొనుక్కోండి. ఏది ఎవరి పరుల సొమ్ము మనకొద్దు, పరుల రూపాయి మనకొద్దు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఇచ్చే దేవుడు మనకి. హల్లెలూయా. చిన్న దోషాలు తప్పిదాలు ఎన్నో మన జీవితాల్లో ఉంటుంటాయి. అవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి జక్కయ్యకున్న ఆశ, జక్కయ్యకున్న ప్రయత్నం మనం చేసి చూపించినప్పుడు దేవుడు ఈ రోజు మనతో కూడా ఉంటాడు, మన దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధానములో ప్రభువా నాలో నీకు ఏది ఇష్టం లేదో నాకు చెప్పు, నేను తీసేస్తాను. అది గుణము కానీ వస్తువు కానీ నాయన బంగారము కానీ ఏదైనప్పటికీ కూడా ఏది ఇష్టం లేదు అది నేను నాయన విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాను అని దేవుని సంధానంలో పశ్చాత్తాపంలో రండి, తీర్మానం చేసుకోండి. నీకు ఇష్టం లేని గుణం, నీకు ఇష్టం లేని పని, నీకు ఇష్టం లేని నాయన వస్త్రము, నీకు ఇష్టం లేని నాయన వస్తువు ఏదైనప్పటికీ నాయన తీసుకునే సిద్ధముగా ఉన్నాను. యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నీకేది ఇష్టం లేదో ఒక మాటకి 10 సమాధానం చెప్తున్నావా దేవుని బిడ్డ, అది విడిచిపెట్టు. ఎదుటివారు నీ భర్త కానీ భార్య కానీ ఇంటి వారు కానీ బయట వారు కానీ నిన్ను 10 మాటలు తిట్టిన నువ్వు మౌనముగా ఉండు. అది విడిచిపెట్టేసే కోపం, ఆ రోషం చెప్పేసే యేసు నామములో నీ యొక్క నీలో ఉన్న